దేవుడు నీతో ఉండాలా? దేవుడు నిన్ను చూడాలా? దేవుడు నీ యొద్దకు రావాలా? దేవుడు నీ యొద్దకు రావాలన్నా, నిన్ను చూడాలన్నా, నీతో ఉండాలన్నా నీకుండవలసినది వినయమురా అన్నాడు. అందుకే వినయము గల వారి యొద్దనే నేను నివసించదను, వినయము గల వారి యొద్ద. నేను ఎంత గొప్పవాడను అయినా ఎవరు వినయం గలవారో చూసి వారి యొద్దకు నేను వస్తాను అన్నాడు దేవుడు. ఆయన అన్నాడు అంటే వచ్చి తీరతాడు. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా వచ్చి తీరతాడండి. క్రైస్తవులకున్న ధైర్యం ఏంటండి? ఈరోజు మైనారిటీలా చెప్పుకుంటున్నాం, నిజమే, దేశంలో. ఆయన ఏటి మన ధైర్యం? ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపిస్తున్నాము, ఉమ్మి వేస్తే తుడుచుకొని వెళ్ళిపోతున్నాం, దూషిస్తే బదులు దూషించడం లేదు, దేవుడిని దాడి చేస్తే మరి ప్రతిదాడి చేయటం లేదు, అన్నిటికీ తలదించుకొని వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే వినయం, వినయం, వినయం. కారణం, వినయము గల వారితో ఉండేది ఎవరు? దేవుడు. ఆ ధైర్యమేనండి మనలను ఇవన్నీ సహించేటట్లుగా చేస్తుంది. ఇవన్నీ మనం భరించడానికి కారణం దేవుడు మనతో ఉన్నాడు అన్న ఒకే ఒక్క ధైర్యం.